వేణు. అందరికీ వచ్చే డౌటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. 549 ఎందుకు అనేది. 15th లాస్ట్ రావాలని ఫస్ట్ నుంచి అనుకున్నామండి. సో 15th వద్దాము అనే టైంకి సరే ప్రీమియర్స్ ఎప్పుడు వేద్దాం అనే దీంట్లో ఉన్నాము. సడన్గా మా ఇంట్లో డిస్కషన్ జరుగుతుంది. జనరల్గా నేను డేట్స్ అంటే ఏదో ఒక డేట్ మనకి మంచి టైం ఏంటంటే 603 వరకు ఏకాదశి ఉంది, చాలా మంచిది అన్నారు. సో 603 అన్నాం అనుకోండి, 610కో వేస్తాడు. ఎవరు ఫస్ట్ షో అన్నాం అనుకోండి, ఇప్పుడు వేస్తారో తెలియదు. సరే కొంచెం 10 నిమిషాల ముందని చెప్పేసి మన తెలుగు వాళ్ళందరికీ లక్కీ నెంబర్ 9 అంటారు కదా, ఆ 9 వచ్చేటట్టు అంతకు మించి వేరే ఏమీ లేదండి. లక్కీగా ఇట్స్ ఎ గుడ్ టైం అన్నారు. తర్వాత అంతకు. ఓకే నరేష్ గారు, మీరు ఎక్కడ ఉంటారో అందరికి తెలిసినారు కానీ అడ్రస్ చెప్పలేదు, ఏంటి దాచిపెట్టేశారు? అదే చెప్తున్నానండి, నేను గోవాలో ఉంటానండి. కాదు కాదు సీరియస్గా చెప్తున్నానండి. నేను సంక్రాంతికి ఎందుకు గోవా మీకు అర్థం కన్ఫ్యూజ్ కావచ్చు. షిర్దీకి వెళ్ళి ఈ సినిమాకి దండం పెట్టుకుని గోవాలో షూటింగ్ వెళ్తానండి. సో ఐ విల్ బి అవైలబుల్ ఇన్ గోవా. రావాలనుకున్న వాళ్ళు అక్కడికి రావాలా? తప్పకుండా నేనే ఫ్లైట్ టికెట్స్ కూడా ఇస్తాను. ఓకే ఓకే. అనిల్ గారు, గోవా కాబట్టి బంగ్లాదేశ్ అంటే రారు మళ్ళీ. ఓకే అనిల్ గారు, ఇంకొక క్వశ్చన్ అండి. ఇది బుక్ మై షోకి సంబంధించి ఒక ఆర్డర్ తీసుకొచ్చారు, నెగిటివ్ రివ్యూస్ అని లేకపోతే కామెంట్స్ రేటింగ్స్ అని చెప్పేసి. దానిపైన మీ రియాక్షన్ ఏంటండి? ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటారు? ఎంత డ్యామేజ్ అయింది ఇంత ముందు? చాలా ఉపయోగపడుతుందండి. ఇందులో నాకు పర్సనల్గా జరిగింది చెబుతానండి. బుక్ మై షో అనే యాప్ ఆర్ ఎనీ యాప్ అండి, ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక డైరెక్టర్ కానీ కష్టపడి విత్ ఆల్ ద ఆర్టిస్ట్స్ ఒక సినిమా చేసినప్పుడు దాన్ని ఫస్ట్ రేంజ్లో రావాలంటే డబ్బులు కట్టాలి, దానికి లైకులు కొట్టాలంటే డబ్బులు కట్టాలి. వాళ్ళకి కావాల్సినట్టు దే ఆర్ జస్ట్ మిస్యూటిలైజింగ్ మన వీక్నెస్ని అండ్ ప్రమోటింగ్ అదర్ థింగ్స్. అంటే ఎలా తయారైందంటే ఒక సినిమాని రేటింగ్ పైకి తీసుకెళ్లాలంటే ఇంత ప్యాకేజ్, ఇలాంటివన్నీ ఉన్నాయండి. అంటే అంటే వాటన్నిటిని ఎంకరేజ్ చేసింది ప్రొడ్యూసర్సే కదా. వస్తున్నానండి, ఎంకరేజ్ చేసింది ప్రొడ్యూసర్ అనే మనకు అందుబాటులో ఉందనుకోండి. మన బిజినెస్ బాగుపడాలంటే ఏమేం చేయొచ్చు అన్నీ చేస్తారండి. వాళ్ళు చెబుతున్నారు ఏమంటే మీ రేటింగ్ 9 కావాలంటే మాకు ఎంత కట్టాలి అని. నేనేం చేస్తాను, 10 కావాలి నాకు అంట, ఇంకెక్కువ కడతానంట. పోటీ కాదండి ఎక్కడైనా సరే, ఇది ప్రొడ్యూసర్స్ ఇదేనే కాదండి, పోటీ మనకున్న పోటీ కానీ దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. అండ్ మేమందరం కలిసి, ప్రొడ్యూసర్ అన్నారు కదా, మేము చేసిన తప్పు మాకు తెలిసి అందరం కలిసి గిల్డ్లో వాళ్ళని పిలిచామండి. పిలిచి ఒక రిక్వెస్ట్గా అడిగాం, అవి తీసేయండి, దానివల్ల ఇంపాక్ట్ పడుతుంది, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇచ్చేసుకుంటున్నారు, అందరు డబ్బులు నాశనం చేసుకుంటున్నారని. ఎందుకంటే రియల్ రేటింగ్స్ కాదు, రియల్ అంటే ఇట్స్ ఆర్గానిక్ వే అంటే కాదు, మేము చేయమన్నారు. దాని రియాక్షనే అంతవరకు లేని ఆలోచన మాకు కలిగింది. అంటే మా విశ్వాళ్ళ టీం అందరూ కూడా వాట్ దే డిడ్ ఇస్, ఇది కాదు, ఎవరెవరు ఉన్నారు దీన్ని ఆపటానికి. అండ్ మన మెగాస్టార్ గారి సినిమాకి వి స్టార్టెడ్, రేపు మన సినిమాతో కూడా ఇది ఉంటుంది. అనే సినిమా ఆటోమేటిక్గా అయిపోతుంది. అంటే ఆర్గానిక్గా ఉంటే బాగానే ఉంటుందండి. ఇప్పుడు ఒక రివ్యూ అంటే కనుక యువర్ పర్సనల్ ఒపీనియన్ అది పెడతారు. బట్ అక్కడ ఏమవుతుంది, ఒక 10 ప్యాకేజ్ ఇచ్చేసి దీన్ని ఇంత పెంచుదాం అంత పెంచుదాం, దోస్ ఆర్ ఆల్ అనెథికల్ అనలేం, కానీ వాళ్ళకి అది బిజినెస్. మన బిజినెస్ మీద ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి మేము తెచ్చుకున్నామండి. వాళ్ళ బిజినెస్ని తప్పట్లో వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు, అదే అన్నారు, ఇది మా బిజినెస్, వి కాంట్ స్టాప్ అని. అరే మీ బిజినెస్ అంతా మా మీదగా ఆధారపడింది. వెన్ యువర్ బిజినెస్ ఈస్ హర్టింగ్ మై బిజినెస్, ఐ వాంట్ టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్ అండ్ ద కోర్ట్ ఆర్డర్ ఇస్ దట్ ఓన్లీ. ఓకే అండి, ఫేక్ ఇది మంచి పరిణామమే. ఇంకొకటి ఉంది, పోస్టల్ రిలీజ్ అనేది ఎంతవరకు కరెక్ట్? ప్రొడ్యూసర్లు పోస్టల్ రిలీజ్లు బయటికి కలెక్షన్స్ చెప్పడం, ఇది ఒక డిబేటబుల్ పాయింట్ కదా, దీని మీద ఏమైనా డెసిషన్ తీసుకుంటారా? దాని మీద డెసిషన్ అంటే ఇది పర్సనల్ అండి, నేను ఎప్పుడూ ఆపేశాను. ఓకే, సో ఎవరి కాళ్ళు ఆపేస్తారు. అంటే ఒక ప్రెషర్ ఉండేది, దాన్ని పబ్లిసిటీ స్టంట్ కింద తీసుకునేవాళ్ళం. ఇది మా సినిమా ఇంత కలెక్ట్ చేసింది అంటే గ్రాస్కి
షేర్కి తేడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారండి ప్రపంచం అంతా. ఉదాహరణకి 'దూకుడు' అనే సినిమా 100 crores గ్రాస్ అని పెట్టాను ఫస్ట్ అని. గ్రాస్ తెలియదు కదా, నీకు 100 కోట్లు వచ్చేసినాయా అంటారు. 100 కోట్లు గ్రాస్ అంటే మనకు వచ్చేది 40. అది తెలియదు ఎవరికి. బట్ ఆ నెంబర్ చూసేసరికి అట్రాక్ట్ అవుతారు కదా. ఇట్స్ అ ప్రమోషనల్ స్ట్రాటజీ, బట్ సమ్వేర్ ఇట్ గాట్ మిస్ఫైర్డ్. అండ్ మా బ్రదర్స్ అందరినీ తీసుకెళ్ళిపోయారు కదా మమ్మల్ని అందరినీ. అప్పటి నుంచి నో పోస్టర్స్ ఆటోమేటిక్గా అయిపోయింది. అనిల్ గారు ఇది ఎంఆర్పి ధరలకి టికెట్లు అంటున్నారు కానీ అంటే రేట్ ఏ రేట్లు ఉంటాయి సార్? అంటే రెగ్యులర్ రేట్స్ అండి, కంప్లీట్. అంటే మామూలు డేస్లో ఎలా ఉంటుందో ఇట్స్ రెగ్యులర్ డేస్ థింగ్ అండి. ఇందులో ఒకటి చెప్పాలండి, మొన్న సంయుక్త యాక్ట్ చేసిన మూవీకి ఒకదానికి వెళ్ళానండి. వెళ్తే నేను టికెట్ కొనటం ఫస్ట్ టైం. వెళ్ళి 4 టికెట్లు అంటే కనుక 120 ఎంత అయింది. ఇంత అయిందా అన్నాను. అప్పుడు అవతల మా ఫ్రెండ్ కౌంటర్ వేసాడు, నువ్వు ఆగట్ టైంలో 40కి అమ్మేవి తెలుసా అంటే మన దాకా వస్తే కానీ మనకు తెలియదు. అండ్ అన్నిసార్లు చేయలేము, ఈసారి చేయగలం కాబట్టి వి థాట్ ద సేమ్ ప్రైస్ అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్ టు ఎవ్రీ వన్. సాధారణంగా సంక్రాంతి అంటే డిఫరెంట్ జానర్ సినిమాలు చూస్తుంటాయి సార్. అంటే ఒక యాక్షన్ సినిమా, ఒక పీరియాడికల్ బ్యాక్డ్రాప్. కానీ ఈసారి ఒకేసారి అన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్, అన్ని ఎంటర్టైన్మెంట్ సినిమాలే ఉన్నాయి. సో ఆల్రెడీ రిలీజ్ అయిన 2 సినిమాల్లో రిజల్ట్ తెలిసిపోయింది. సో మిగతా వచ్చే అన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ జోనర్ సినిమాలే. ఇలా ఒకేసారి సంక్రాంతికి అన్ని ఎంటర్టైన్మెంట్ జోనర్ సినిమాలు రావటం మీరు అడ్వాంటేజ్ అనుకుంటున్నారా, మీ సినిమాకు డిసడ్వాంటేజ్ అనుకుంటారా? వాటి ఒకసారి నవ్వితే ఒకరోజు లైఫ్ పెరుగుతుందండి, 5 సార్లు నమ్మితే 5 రోజులు పెరుగుతుంది. అర్థం చేసుకోండి. అనిల్ గారు ఇప్పుడు సార్ అన్ని నా మీద వేస్తున్నారండి. సార్ అనిల్ గారు మీరు సార్ ఎందుకో ఈ సినిమా ప్రమోషన్స్ కొంచెం స్ట్రేంజ్గా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఐ బిలీవ్ దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ప్రెస్ మీట్ అనుకుంటా. ప్రెస్ మీట్ ఈవెంట్స్ కదా. అవునండి, ఈ సినిమాకి ఫస్ట్. అంటే శర్వా గారు ఇప్పుడు దాకా ప్రెస్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యే ఏ ఆపర్చునిటీ కూడా అన్నీ అవాయిడ్ చేసుకుంటూ వచ్చారు. అవాయిడ్ చేయడం కాదండి, నిన్నంతా తను అక్కడ ఉన్నాడు. వీళ్ళందరూ ఆత్రేయపురంలో అక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు కదా సార్. ఎవరండి వీళ్ళు ఉన్నారండి. మార్నింగ్ వచ్చి అగైన్ డబ్బింగ్ చిన్న కరెక్షన్స్ ఉన్నాయి. ఎందుకు సార్ అంటే రకరకాలుగా ఏదో మాట్లాడుతున్నారు. అంత శర్వానంద్ గారి కోఆపరేషన్ ఏమాత్రం ఉంది సినిమాకి? వన్ ఆఫ్ ద బెస్ట్ కోఆపరేషన్ అండి. ఇది 2వ సినిమా చేస్తున్నాను నేను తనతో. ఈ సినిమాలో ఇప్పుడు మహాసముద్రం అప్పుడు నేను పెద్ద షూటింగ్ కూడా వెళ్ళేవాడిని కాదు. నేను కోవిడ్ టైంలో జరిగింది. అండ్ వీఆర్ వెరీ క్లోజ్ ఎట్ ద టైమ్ ఆల్సో. ఈ సినిమాకి మాత్రం ఇన్ పర్టికులర్ ద వే హీ కోఆపరేటెడ్ అన్బిలీవబుల్ అండి. అంటే హలో మేము షూటింగ్ ఎప్పటివరకు రీసెంట్ వరకు షూటింగ్ లాస్ట్ 10 days వరకు షూటింగ్ జరుగుతూనే ఉంది. కాన్స్టెంట్ Jan 14th రిలీజ్ అనుకున్నప్పుడు తను ఒక్కటే అడిగాడండి, సార్ మనం గ్యారంటీగా రాగలమా? ముగ్గురు మాట్లాడుకున్నాం, వచ్చేస్తాం. ఎవరైనా మీకు చెప్పారనుకోండి రావద్దని, అప్పుడు కూడా వస్తారా? ఎవరు ఏం చెప్పినా మనం వస్తున్నాము, సంక్రాంతికే వస్తున్నాం, సార్ చేసేద్దాం. అంటే ఏంటి సార్, ఎవరన్నా చెప్తే మానేయడం ఏంటి జనరల్గా అంటారు కదండి, ఎవరన్నా మీరే అంటారు కదండి, 5లో రావటం ఎందుకు అంటారు. అంటే మేము చెప్తే అది కాదండి, మీరు చెప్తే ఇన్ని రోజులు కాదండి, ఎవరన్నా చెప్పొచ్చు కదా నాకు. అంటే ఎవరు చెప్పొచ్చు సార్? అంటే జనరల్ గా నాకు అర్థం కాలేదు. అది కాదండి, అంటే చెప్తారండి మంచిది కాదనా? మంచిది కాదండి, అంతమంది వస్తున్నప్పుడు మీకు రావాల్సిన అవసరం ఏముంది అంటారు. ఓకే ఓకే ఓకే. సో అప్పుడే పోస్ట్ పోన్ చేసుకోకుండా వద్దామా అనేది ఫిక్స్ అయ్యామండి. ఓకే. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మనం అయితే వస్తున్నాము, సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పాం కానీ డేట్ చెప్పలేదు. ఎందుకంటే ఆ పోటీగా రావాల్సిన అవసరం ఏదో ఫ్రీ డేట్ చూసుకుని వద్దాం అలా అనుకున్నాం. వచ్చేసరికి థియేటర్ల ఇష్యూల్లో చాలా ఇష్యూస్ ఉంటాయి. ఈ కంఫర్ట్ ఇష్యూస్ లేకుండా థియేటర్స్ వచ్చాయా, లేదు తక్కువ థియేటర్స్ వచ్చినా పబ్లిసిటీ ఎక్కువ వస్తుందనే యాంగిల్లో ఉన్నా? అలా ఏం లేదండి, దొరికిన థియేటర్లు సరిపోతుంది, థియేటర్ ఫుల్గా ఉంటుందండి. దే ఆర్ 2 things ఇన్ దిస్ వన్. మాకు ఒక భారీ బడ్జెట్ సినిమా థియేటర్లో అవసరం లేదు. అండ్ సంక్రాంతికి వాట్ వీఆర్ సీయింగ్ ఇస్ 5 సినిమాలు వస్తున్నాయి అంటున్నారు. 5 సినిమాలు నెక్స్ట్ 3 వారాలు ఆడతాయండి. వేరే టైంలో వస్తే 1 వారమే ఉంటుంది. ఇప్పుడు మనకు 3 weeks క్లీన్ గ్యాప్ ఉంటుంది. సెకండ్ వీక్ వచ్చేసరికి అందరికీ సేమ్ థియేటర్స్ ఉంటాయి. ఫ్యూచర్లో ఈ చైన్ సిస్టమ్ థియేటర్స్ కోసం ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఓటీటీ కోసం బాంబే వెళ్ళినట్టు బాంబే వెళ్ళాల్సి వస్తుంటుందా థియేటర్ల కోసం? ఓటీటీ కోసం బాంబే వెళ్ళరండి, ఉన్నారు కదా అందరూ, ఇక్కడే జరుగుతాయండి. అంటే
వెళ్ళి మాట్లాడటం, ఇప్పుడు నరేషన్ చేయటం వేరు, స్టోరీని పిచ్ చేసుకోవచ్చు, ఆపర్చునిటీ ఉంది. ఈవెన్ బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ షూటింగ్ ఓటీటీ దగ్గరికి వెళ్ళి స్టోరీ చెప్పేసి ఓకే చేయించుకుని చేసుకోవచ్చు. అది ఈజియెస్ట్ ప్రాసెస్ అనమాట. డాక్టర్ రామ్ గారు, అంటే సామాజిక వర్గమున